నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఆహారం గురించి యుక్త ఆహారం, మితాహారం. మితాహారం ఏంటి, యుక్తాహారం ఏంటి? ఆ మితాహారం కూడా యుక్తాహారంగా ఉండాలని ఆహారం గురించి మనం తెలుసుకుంటే మరి ఏమిటి అవసరం, ఎంత ఆహారం అవసరం? ఇప్పుడు మనం ఒక అవగాహనకి వద్దాం. మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు దాన్ని రెస్ట్ మెటబాలిక్ రేట్ అంటాం. దాన్ని ఆర్ఎంఆర్ అని అంటాం. దాని సాంకేతికంగా దాని పేరు ఆర్ఎంఆర్ అని అంటాం. అంటే ఏంటి? రెస్ట్ మెటబాలిక్ రేట్ అని అర్థం. అంటే మీరు రాత్రి పడుకున్నప్పుడు మీ యొక్క శక్తి ఎలా వినియోగించబడుతుంది, మీ శరీరానికి ఎంత శక్తి కావాలి, ఇది ఎప్పుడు? మీరు రాత్రి విరామ సమయంలో మీ యొక్క శక్తి యొక్క అవసరం. ఇంకొక వర్డ్ ఉంది, బాసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం. బేసల్ బిఎంఆర్ అని అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం, ఆర్ ఎక్స్పెండిచర్ అని అంటాం. దీన్ని రెండు విధాలుగా మనం అనొచ్చు. ఇది డే టైంలో నువ్వేమీ పని చేయకుండా, పగటి పూట పగలు కేవలం నువ్వు పడుకున్నా, నువ్వేమీ పని చేయట్లేదు, నువ్వు ఆహారం తీసుకోకుండా, ఏ పని చేయకుండా ఉన్నప్పుడు నీకు ఎంత శక్తి కావాలి, నువ్వెంత ఆహారం తీసుకోవాలి, నువ్వెంత ఖర్చు చేస్తున్నావో తెలిసి దాన్ని బట్టి అంతే ఆహారం తీసుకోవాలి. ఖర్చు చేసేదానికంటే తక్కువ తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు లావు తగ్గుతావు. నువ్వు ఖర్చు చేసేదానికంటే ఎక్కువ తీసుకున్నావు అనుకో, నువ్వు లావు పెరుగుతావు. అందుకని ఈ క్యాలిక్యులేషన్ అనేది మనకి పనికొస్తుంది. నేను చెప్పే ప్రతి విషయం కూడా మనకి పనికొచ్చేది. ఎందుకంటే మనం ఈ విషయాలే శాస్త్రీయంగా తెలుసుకుంటే, మన ఇంట్లో మనం కనుక తినే ఆహారమే తూకం వేసి మనం తింటే, శాస్త్రీయంగా తింటే, మీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి, మీ సమస్యలన్నీ రివర్స్ అయిపోతాయి. ఆ అవగాహన లేకపోవడం వల్ల మనకి సమస్యలు. పోషక పదార్థాలు ఉన్న కూరగాయలు లేవు. చూడండి, అన్ని పోషక పదార్థాలు ఉండేటువంటి కూరగాయలు లేవు, రసాయనాలు లేనటువంటి ఆహారం లేదు. అందుకే మన యొక్క మెటబాలిజం దెబ్బతింది. అందుకే మనం ఏం చేయాలి? లివర్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. తప్పనిసరిగా లివర్ని వారంలోనో ప్రతి 2 నెలలకు ఒకసారో కాలేయానికి దాన్ని ఏం చేయాలి? డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే మన ఎవరి లివర్ సరిగ్గా పనిచేయాలంటే దాంట్లో లివర్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. అవునా? ఒకటి స్టెప్ 1 డీటాక్సిఫికేషన్ అని అంటాం. దీన్ని ఫంక్షనలైజేషన్ అని అంటాం. స్టెప్ 2 డీటాక్సిఫికేషన్ అని అంటాం. లివర్ అనేది పనిచేయడం 2 స్టెప్లలో రసాయన చర్యల్ని జరుపుతుంది. నువ్వు ఏ పదార్థం తీసుకున్నా లివర్ అనేది 2 స్టెప్లలో ప్రాసెస్ చేస్తాం. స్టెప్ 1 ఫంక్షనలైజేషన్ అంటాం. స్టెప్ 2ని కాంజుగేషన్ అంటాం. లివర్ అనేది ఆరోగ్యంగా ఉంటే క్యాన్సరే రాదు. మ్యాక్స్ గర్సన్ అనేటువంటి ఆయన ఎలాంటి క్యాన్సర్ని కూడా ఆహారం ద్వారా నిరోధించగలిగాడు. ఎప్పుడు 1950లో ఆయన పుస్తకం కూడా రాశాడు, క్యూర్ ఫర్ ఆల్ క్యాన్సర్స్, మ్యాక్స్ గర్సన్ డైట్. ఆయన క్యాన్సర్ వచ్చింది అంటే మొదలు ఎనిమా ఇచ్చి లివర్ని, కాఫీ ఎనిమాలు ఇచ్చి లివర్ శుద్ధి చేస్తే చాలు. అందుకే నేను చిన్నగా ఉన్నప్పుడు, అవునా, ప్రతి 6 నెలలకు ఒకసారి మా అమ్మ నాకేం చేసేదే వంటామృతం పోసేది. ఎందుకని? వంటామృతం అనేది లివర్ని ఎన్లార్జ్ చేసేస్తుంది, లివర్లో ఉండేటువంటి కణజాలాన్ని వ్యాకోచింపజేస్తుంది. చేయటం వల్ల అందులో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఏది లివర్ని శుద్ధి చేసుకోవడానికి వంట ఆముదం తాగేటువంటి సాంప్రదాయం ఉండేది. అదొకటి. ఆ తర్వాత ప్రతి వారంలో ఒక రోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఏది శనివారం రోజు, శుక్రవారం రోజు ఒకరోజు
ఉపవాసం ఉండదు. ఉపవాసం అంటే ఆ రోజు కేవలం పండ్లు ఫలాలు తింటూ, సో మనం ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలాంటి ఏది పిండి పదార్థాలు కానీ ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కట్ చేస్తే లివర్ అనేది శుద్ధి అవుతుంది. లివర్లో పేరుకొనిపోయిన టాక్సిన్ అన్ని డంప్ చేసేస్తుంది, క్లీన్ చేసుకుంటుంది. రెండవది. మూడవది, రాత్రిపూట ఆహారానికి ఉదయం పూట ఆహారానికి విధిగా 12 గంటల అవసరం. లివర్ క్లీన్ కావాలి, డే టు డే బేసిస్ రికవరీ కావాలంటే 12 గంటల వ్యవధి అవసరం. ఫాస్టింగ్ ప్రతిరోజు మీ రాత్రి భోజనానికి ఉదయం నాస్తకి ఉదయం అల్పాహారానికి మధ్యలో 12 గంటల సమయం అవసరం. ఆ 12 గంటల సమయం మీరు ఇవ్వకుంటే మీరు రాత్రి 10 గంటలకు తిన్నారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకూడదు. సింపుల్గా ఉదయం పూట ఏది పళ్ళ రసం కూడా తాగకూడదు. ఓన్లీ గ్రీన్ టీయో లెమన్తో కూడినటువంటి గ్రీన్ టీ తాగాలి, వెళ్ళిపోవాలి. ఓన్లీ మధ్యాహ్నం లంచ్కే ఎలిజిబుల్. సో రాత్రి తినలేదు, అప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్. అందుకే బ్రేక్ఫాస్ట్ అని అన్నాం. అంటే ఏంటి? 12 గంటల తర్వాత ఉపవాసం తర్వాత తినేటువంటి ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటాం. అందుకే దాన్ని అల్పాహారము అని అన్నాం, ఉప ఆహారము అని అంటాం. ఉపాహారం ఎప్పుడు? సో రాత్రి కనుక నిజంగా 12 గంటల వ్యవధి ఉంటేనే ఉపాహారం, లేకపోతే అసలు ఆహారం పనికిరాదు. ఇవన్నీ కనుక మనం పాటించినట్లయితే మెటబాలిజం, లివర్ అనేది మెటబాలిజాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు, మరి లివరు తన యొక్క పనిని ఏ విషయాన్నైనా, ఈ ఫంక్షనలైజేషన్ అంటే చాలా ఉంటాయి. క్లోరినేషన్ అంటాం, సల్ఫనేషన్ అంటాం, ఆ తర్వాత ఆక్సిడేషన్ అంటాం, రిడక్షన్ అంటాం, దీన్ని ఫంక్షనలైజేషన్ అంటాం. సో మరి ఇవన్నీ చేయడానికి లివరు నువ్వు ఏ రసాయనం, సుమారు మనం ఒక సంవత్సరంలో 70,000 రకాలైనటువంటి రసాయనాలని వాడుతున్నాం మన జీవితంలో. ఆధునికం ఉదయం టూత్పేస్ట్ దగ్గర నుంచి ఒంటి మీద పెట్టుకునేటువంటి సబ్బు దగ్గర నుంచి, సోప్ దగ్గర నుండి, తలపై పెట్టుకునేటువంటి షాంపూ దగ్గర నుంచి, సో దైనందిక జీవితంలో వేసుకునేటువంటి గుడ్డల దగ్గర నుండి, నెయిల్ పాలిష్ దగ్గర నుండి, షూ పాలిష్ దగ్గర నుండి నువ్వు కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఆధునిక ఈ రోజుల్లో సంవత్సరానికి 70,000 రకాలైనటువంటి రసాయనాల్ని ఆయన వాడుతున్నాడు, లోపలికి ఇస్తున్నాడు. ఒక 25 సంవత్సరాల క్రితం అవి 3,000 రసాయనాలు కూడా లేవు. ఈరోజు 70,000 రకాల రసాయనాలు నువ్వు ఇస్తున్నావు. నువ్వు తీసుకునే పాలకూర కావచ్చు, క్యాబేజీ కావచ్చు, అందులో ఉండే రసాయనాలు, అందులో ఉండే కెమికల్ పెస్టిసైడ్స్, నువ్వు ఇంట్లో ఉండేటువంటి ప్లాస్టిక్ బాటిల్లో నువ్వు తాగుతున్నావు నీళ్ళు, ప్లాస్టిక్ బాటిల్లో. అవునా, వాళ్ళు చెప్తారా ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, కానీ చూసావా 2 నెలలు అయిందో లేదో దాని రంగే మారిపోయింది. అవునా, నువ్వు టిఫిన్ డబ్బా కొనుక్కున్నావు, ఏదో ఒక బ్రాండ్ వాడు వచ్చి చెప్పాడు, ఓ ఇది ఫుడ్ గ్రేడ్ టిఫిన్ బాక్స్ కొన్నావు. 2 నెలల తర్వాత ఏమైంది ఆ టిఫిన్ బాక్స్? సో మొత్తం పీచు అయిపోయింది. అయినా నువ్వు అదే దాంట్లోనే టిఫిన్ పెట్టి నీ పిల్లాడికి టిఫిన్ బాక్స్ పంపిస్తున్నావు. అది ఏమైంది మరి? అది పీచుగా అయిందని డిగ్రేడ్ అయింది. మరి అది ఎక్కడ పోయింది? వాడి ఆహారంలో పోయింది కదా. ఈ విధంగా 70,000 రకాలైనటువంటి రసాయనాలు, అసలు రసాయనాలు లేని గుడ్డు లేదు, రసాయనాలు లేని మాంసం లేదు, రసాయనాలు లేని కూరగాయలు లేవు. ఇంపాసిబుల్. రసాయనాలు లేదు, పోషక పదార్థాలు ఉన్న కూరగాయలు లేవు. చూడండి, అన్ని పోషక పదార్థాలు ఉండేటువంటి కూరగాయలు లేవు, రసాయనాలు లేనటువంటి ఆహారం లేదు. అందుకే మన యొక్క మెటబాలిజం దెబ్బతింది. అందుకే మనం ఏం చేయాలి? లివర్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. తప్పనిసరిగా లివర్ని వారంలోనో ప్రతి 2 నెలలకు ఒకసారో కాలేయానికి దాన్ని ఏం చేయాలి? డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, వ్యాధులన్నీ పోతాయి ఆటోమేటిక్గా. ఎందుకు? లివర్ అనేది అన్నీ నువ్వు వైటమిన్స్, నీకు కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ స్టోర్ హౌస్ లివరే. నీ ఫ్యాట్ని గ్లూకోజ్ కింద మార్చేది, ఫ్యాట్ని ఎనర్జీ కింద మార్చేది, నీ కొవ్వుని కరిగించేది లివరే. నీ శరీరంలో గ్లూకోజ్ని మెటబలైజ్ చేసేది, రెగ్యులేట్ చేసేది లివరే. గ్లైకోజన్ని డంప్ చేసేది ఎక్సర్సైజ్లో లివరే.
మరి ఆ లివరే సరిగ్గా ఉందా లేదా? లివర్ సరిగ్గా ఉండాలి అంటే 67 రకాల ఈ యొక్క ఫంక్షనలైజేషన్ కాంజుగేషన్ అనేది సరిగ్గా ఉండాలి అంటే 67 రకాల పోషక పదార్థాలు అవసరం, 67 న్యూట్రియంట్స్ అవసరం, పోషక పదార్థాలు అవసరం. మరి ఆ పోషక పదార్థాలు ఉన్నాయా? అన్ని వైటమిన్లు ఉండాలి, అన్ని ఎంజైమ్స్ ఉండాలి, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. లివర్ ఎందుకంటే లివరే ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? లివరు గ్లూటాథియాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూటాథియాన్ ఉండాలి అని అంటే నీ ఆహారంలో సిస్టైన్ ఉందా లేదా? అది మామూలు సిస్టైన్ కాదు, N-అసిటైల్ సిస్టైన్ ఉందా లేదా? అది కేవలం ఒకటే, టారిన్ ఉందా లేదా? ఆర్జినైన్ ఉందా లేదా? నీ లివర్కి కావాల్సినటువంటి లైసిన్ ఉందా లేదా? మిథియోనైన్ ఉందా లేదా? వైటమిన్ సి ఉందా లేదా? వైటమిన్ ఈ, D3, ఆల్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయా లేవా? ఇలా 67 రకాల న్యూట్రియంట్స్ అవసరం. అవి ఉంటేనే నువ్వు ఏమి ఇచ్చినా కూడా ఈ రసాయనాలన్నింటినీ అది నిర్వీర్యం చేయగలదు. సో మనకు ఉండేటువంటి సమస్యలకి కారణం ఏంటయ్యా అంటే నీ కాలేయం హైలీ స్ట్రెస్డ్ అవుట్, అబ్యూజ్డ్. అవునా? సో ఆ కాలేయాన్ని మనం ఏం చేస్తున్నాం? లెఫ్ట్ అండ్ రైట్ దాన్ని, ఇంకా దానితోడు మందులు వేస్తున్నాం, డ్రగ్స్ వేసుకుంటున్నాం. ఇంకా దాంతో ఇంకా లివర్ టాక్సిటీ. లివర్ టాక్సిటీ అంటే ఏదో డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్తే అక్కడ పలానాది పెరిగింది అని అంటే ఆ డ్యామేజ్ని అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు నాయన. నెంబర్ 1. కేవలం అది డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయిందా లేదా తెలుసుకునే వ్యవస్థ ఉంది డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో, కానీ అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు. అది బాగా గుర్తుపెట్టుకో. అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు, ఆ అవయవాల్లో మెటబాలిజం తగ్గింది, అందుకే మనకి వ్యాధులన్నీ వచ్చాయి. ఎందుకు మెటబాలిజం తగ్గింది? ఇది పనిచేయట్లేదు. నెక్స్ట్ మైండ్, బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్, అవునా, దానికి కావాల్సిన దానికి కూడా బ్రెయిన్ నెక్స్ట్ లివర్ తర్వాత బ్రెయిన్ బ్రెయిన్ ఎంత ఉంటుందా వెయిట్? 1.5 kg వెయిట్, 1.5 కిలో అంటే 2.3%. నీ బాడీ వెయిట్లో సుమారు ఒక 2% వెయిటే నీ యొక్క బ్రెయిన్ వెయిట్. అది ఎన్ని క్యాలరీలు కన్జ్యూమ్ చేస్తే? 18% క్యాలరీలు కన్జ్యూమ్ చేస్తుంది. అది నీ మొత్తం శరీరంలో ఉండే కండరాలు, నీ కండరాలు 18% కన్జ్యూమ్ చేస్తే నీ యొక్క బ్రెయిన్ ఒకటి 19, నీ కండరాల కంటే ఎక్కువ బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది. సో మరి ఆ బ్రెయిన్కి కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయా లేవా? దాన్ని చెప్పలేవు. సో బ్రెయిన్కి కంపల్సరీ ఆక్సిజన్ వెళ్ళాల్సిందే, అంటే మిగతా కండరాలకి తగ్గిపోతుంది. సో లివర్కి బ్రెయిన్కి ది 27%, 19% అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆక్సిజన్ కన్జంప్షన్ బట్టి వచ్చింది. అంటే నువ్వు తీసుకునేటువంటి ప్రాణవాయువు మ్యాక్సిమం లివర్కి వెళ్తుంది, ఆ తర్వాత బ్రెయిన్కి వెళ్తుంది, ఆ తర్వాత మిగిలింది మజిల్కి వెళ్తుంది. సో మజిల్ అనేది ఇంకా 18% ఉందా? ఈ 18% కూడా లేదు ఇప్పుడు. సో నీ లోపల కొవ్వు పెరిగింది అని అంటే మజిల్ తగ్గింది అని అర్థం. సో దీన్ని మనం 100% పెంచవచ్చు వ్యాయామం చేయటం వల్ల. ప్రస్తుతం ఏంటి? ఈ మజిల్ 18% కాదు కదా, 9% కూడా కన్జ్యూమ్ చేయట్లేదు. మెటబాలిజాన్ని డిసైడ్ చేసేది ఏంటి? మెయిన్ మీ యొక్క కండరాలు. సో బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇస్తున్నామా లేదా? నూట్రోపిక్స్ అని అంటాం. బ్రెయిన్కి కావాల్సినటువంటి సరి అయినటువంటి కొవ్వు పదార్థాలు, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు పదార్థాలు ఇస్తున్నామా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, దానికి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఇస్తున్నామా లేదా అని, మాంసకృతులు అమైనో యాసిడ్స్ ఇస్తున్నామా లేదా అనేది నెంబర్ 2. నెంబర్ 3, దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి ఇస్తున్నామా? నూట్రోపిక్స్ అని అంటాం, అవి ఇస్తున్నామా లేదా అవసరం. ఇది లేదు కనుకనే మెదడు బీపీ పెరుగుతోంది, టెన్షన్ పెరుగుతోంది, యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది, పరేషాన్ ఉదయం నుంచి రాత్రి వరకు అంటే కసు అంటే బుస్సు అంటే ఏంటయ్యా? మెదడుకు సరిగ్గా పనిచేయట్లేదు, చాలా ఎక్కువ. ఒకప్పుడు మెదడుకి 3000 ఇన్పుట్సే ఉండేది ప్రతిరోజు. ఇప్పుడు దానికి 40,000 ఇన్పుట్స్ ఆలోచనలు చేస్తుంది నీ మైండ్. మరి దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తున్నావా మెదడుకి? ఒకప్పుడు
3000 ఆలోచనలు మాత్రమే మైండ్ వేసేది, ఏది మన తాతల కాలంలో. ఇప్పుడు నీ మైండ్ ప్రతిరోజు 40,000 రకాలైనటువంటి ఇన్పుట్ని నీ థాలమస్, హైపోథాలమస్ హ్యాండిల్ చేస్తుంది. అంటే ఎంత లోడ్ పెరిగిందో చూడు. అంత లోడ్ పెరిగిందంటే అన్ని న్యూట్రియంట్స్, అన్ని పోషక పదార్థాల డిమాండ్ పెరిగింది. మరి ఆ పోషక పదార్థాలని నిజంగా ఇస్తున్నావా నువ్వు? అంత ప్రాణవాయువు నిజంగా ఇస్తున్నావా అనేది చూసుకోవాలి. అందుకే ఏంటి, దీన్ని మనం ఏం చేస్తున్నా, ఓవర్ యూజ్డ్, రియాక్షన్స్ అబ్యూజ్డ్, కండరాలు నో యూజ్, అసలు వాటిని యూజే చేయట్లే, కండరాలని క్షీణించిపోయాయి. ఆ కండరం క్షీణించడం వల్లనే వ్యాధులు వస్తున్నాయి. అసలు కొత్త కండరాలను ఉత్పత్తి చేయాల్సింది పోయి ఆ ఉన్న కండరవే బలం లేక, ఒకప్పుడు ఏంటి, గుడ్డలు ఉతికేవాళ్ళం, ఇంట్లో ఇల్లు ఉడ్చేవాళ్ళం, లేదా తిరగలి వేసేవాళ్ళం, విసురాయి తిప్పేవాళ్ళం, దంచేవాళ్ళం, పొలం దున్నేవాళ్ళం. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ విధంగా శరీరం పనిచేసింది. ఉన్నట్టుండి ఈ కండరాలకు పని లేకుండా పోయింది. వాషింగ్ మిషన్లు వచ్చాయి, రిఫ్రిజిరేటర్ వచ్చింది, డిష్ వాషర్లు వచ్చేసాయి, అవునా. సో ఇంట్లో స్క్రబ్బింగ్ మిషన్లు వచ్చాయి, వ్యాక్యూమ్ క్లీనర్లు వచ్చాయి, అవునా. మనం పొలం దున్నాల్సిన పని లేదు, బస్తాలు మోయాల్సిన పని లేదు. కండరాలు ఏమయ్యాయి? ఆ తర్వాత ఉదయం రావాలి, సాయంత్రం కార్లలో తిరగాలి. కండరాలు ఏమైపోయాయి? వీక్ అయిపోయాయి, బలహీనం. ఉన్న కండరం కూడా, కండరాన్ని యూజ్ చేయకుండా ఏమవుతుందయ్యా? యూజ్ ఆర్ లూజ్. బ్రెయిన్ అయినా, మజిల్ అయినా, శరీరంలో ఏ భాగమైనా యూజ్ ఆర్ లూజ్. ఇఫ్ యూ డోంట్ యూజ్, యూ విల్ లూజ్. ముఖ్యంగా మన కండరాలు వ్యాయామం చేయకపోవడం వల్ల మన కండరం యొక్క సైజే తగ్గిపోయింది. అందువల్ల ఏం సైజు పెరుగుతుంది? కొవ్వు కణాల సైజు పెరుగుతుంది, కండరం సైజు తగ్గుతుంది. అదే మనకి సమస్య. అందుకని దీన్ని 18% కాదు, 10% కూడా లేదు ఇప్పుడు మనకి. దీన్ని ఏం చేయాలి? 100% పెంచవచ్చు మెటబాలిజాన్ని, కండరాలని. చాలా స్కోప్ ఉంది అక్కడ మనకి వ్యాయామం ద్వారా. నెక్స్ట్, మూత్రపిండాలు నిజంగా సరిగా పనిచేస్తున్నాయి. నీ మొత్తం బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసేది, నీ 4500 లీటర్ల బ్లడ్ని ప్రతిరోజు ఫిల్టర్ చేసేది, నీ బాడీని కూల్ చేసేది, అవునా. టెంపరేచర్ ఎక్కువ పెరగకుండా ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసేది, నీకు బ్లడ్లో ఉండేటువంటి కణాలని, వైట్ బ్లడ్ సెల్స్ని, రెడ్ బ్లడ్ సెల్స్ని, ప్లాస్మాని సరిగ్గా మెయింటైన్ చేసే ఎరిథ్రోపాయిటిన్, సిట్రులిన్ లాంటి గొప్ప గొప్ప పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేసేది కిడ్నీస్. ఆర్నిథైన్, ఆ తర్వాత సిట్రులిన్ లాంటి గొప్పనైనటువంటి పోషక పదార్థాలని ప్రొడ్యూస్ చేసేది కిడ్నీస్. కిడ్నీస్కి ఆహారం ఏంటయ్యా? నీళ్ళు. కిడ్నీస్కి ఆహారం ఏంటి? నీళ్ళు. మరి నువ్వు నీళ్ళు తాగుతున్నావా? ఎంత తాగాలి? వ్యాయామం చేస్తే ఒకసారి గంట సేపు నువ్వు చెమటలు వచ్చేలా వ్యాయామం చేసావనుకో, సో నీ స్కిన్ ద్వారా చెమట వస్తుంది, బాగా గంట సేపు చెమట వచ్చిందంటే ఏంటి? 5 లీటర్లు చెమట ద్వారా పోయిందని అర్థం. సో మూత్రం ద్వారా సుమారు 1000, 1 లీటరు. సో స్వేదన ద్వారా 1 లీటరు, ఫీకల్ మ్యాటర్లో 1/2. ఈ విధంగా నీకు ప్రతిరోజు నీకు కావాల్సింది మినిమం 3 లీటర్లు కావాలి, మినిమం 3-4 లీటర్లు కావాలి. ప్రతిరోజు 5 లీటర్లన్నా నీకు నీళ్ళు తాగాలి. అది ఆహారం. ఏది? 5 లీటర్స్ వాటర్ తాగాలి కిడ్నీస్కి. మూత్రపిండాలకి 5 లీటర్ల నీళ్ళు కావాలి మినిమం. ఎక్సర్సైజ్ చేస్తే 7 లీటర్లు కూడా కావాలి. అదే ఎండాకాలం అనుకో, నువ్వు ఏ వైజాగ్లోనూ ఉన్నావు, అవునా, నువ్వు ఏ విజయవాడలోనూ ఉన్నావు, మినిమం 8-9 లీటర్లు తాగాల్సిందే. నువ్వు హైదరాబాద్లో ఉన్నా మినిమం 6 లీటర్లు తాగాల్సిందే, 5 లీటర్లనే తాగాల్సిందే. అది వ్యాయామం చేస్తున్నావు, పార్కులో పరిగెడుతున్నావు, ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. 37.5 ml per kg బాడీ వెయిట్ అవసరం. సో అది వేయకపోవడం వల్ల, కిడ్నీస్కి న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల, దాని ఆహారమే సరిగ్గా వేయకపోవడం వల్ల, టాయిలెట్ సరిగ్గా లేదని పిల్లలు బాత్రూమ్కి వెళ్ళరు స్కూల్లో, అవునా. సో ఈ ఇంట్లో వాళ్ళు ఉదయం లేచింది, వెళ్ళాలి స్కూల్కి పరిగెత్తాలి, ఇంకా వాళ్ళు నీళ్ళు తాగరు. దానివల్ల ఏమైంది? ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్,
పిల్లలు కలగకపోవడం, ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఆడపిల్లలకి ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం, డ్రైగా ఉండటం, ఆ తర్వాత మగపిల్లలకి పూర్తిగా అన్ని జీర్ణ సమస్యలు, ఆ తర్వాత కాలంలో ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రావటం, పోలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్ రావటం, ఆ తర్వాత గర్భాశయంలో గడ్డలు రావడం, అన్నిటికీ కారణం ఏంటయ్యా అని అంటే నిజంగా నీళ్ళు తాగకపోవడం. నీళ్ళు కనుక బాగా తాగుతాయి, దానికి కావాల్సిన న్యూట్రిషన్ బాగా ఉంటే, దానికి కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటే, ఎందుకని 10% నీ క్యాలరీస్ కిడ్నీస్కి వెళ్తున్నాయంటేనే అది వాటి మీద ఎంత లోడ్ ఉందో అవి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ఆలోచించుకోండి మీరు ఒకసారి. మరి దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తున్నామా లేదా? ఆ తర్వాత గుండె. మన గుండె గురించి మనకు తెలుసు కదండి, 24 గంటలు అది కొట్టుకుంటూనే ఉండాలి. ఉన్నదే ఒక పంపు. ప్రతిరోజు 95,000 కిలోమీటర్ల దూరానికి అది బ్లడ్ పంపు చేస్తుంది. ప్రపంచంలో ఏ పంపు లేదు 95,000 కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది. ఒక 70 కిలోలు వెయిట్ ఉన్నావు అంటే, మనం పైన అనుకున్నాం కదా 100 కిలోల వెయిట్ ఉన్నావు అనుకో, 95,000 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. ప్రపంచంలో ఏ పంపు లేదు 95,000 కిలోమీటర్ల పంపు చేసే పంపు ఏది లేదు. అది కూడా 120 ఇయర్స్ 120 సంవత్సరాలకి డిజైన్ చేయబడింది ఈ పంపు. ఆ పంపుకి సరిగ్గా సర్వీసింగ్ చేస్తే, ఆ పంపుకి సరిగ్గా మెయింటెనెన్స్ చేస్తే, ఆ పంపుకి సరిగ్గా దానికి ఏది కావాలనో అది వేస్తే, అది ఏం మెయింటెనెన్స్ లేకుండా 120 సంవత్సరాలు నడుస్తుంది. ఈ పైప్ లైన్లన్నీ చోక్ అయిపోయాయి, పెరిఫరల్ రెసిస్టెన్స్ పెరిగింది. మీ పంపు పైకి వాటర్ పంప్ చేస్తుంది, వాల్వ్ బంద్ చేసినావు పైన పైప్ లైన్లో, అప్పుడు ఏమవుతుంది? పంపు ప్రెషర్ పెరుగుతుంది, పంపు ఏమైతే ఆగిపోతుంది. మన పైప్ లైన్లు అనేది గుండెకి సప్లై చేసేటువంటి పైప్ లైన్లు ఏమైనాయి? ఆ పైప్ లైన్లు చోక్ అయిపోయినాయి. దానివల్ల చోక్ కావడం వల్ల ఏమైంది? పంపు మీద ప్రెషర్ పెరిగింది. ప్రెషర్ పెరిగితే ఏమైంది? బీపీ పెరిగింది. ఆ చోక్ ఎందుకైనా అంటే కొలెస్ట్రాల్తో చోక్ అయిపోయింది. ఉన్నది ఒక పంపు, ఆ పంపుని చూసుకోమని అంటే కూడా ఇది మన యొక్క పంపు యొక్క పరిస్థితి. ఆ పంపు ఎలా ఉండాలి చెప్పాను. రాత్రి 30 సార్లు కొట్టుకొని కూడా మొత్తం శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ చేసేంత సామర్థ్యం ఉంది. 2 HP పంప, 10 HP పంప, 30 HP పంప, 100 HP పంప. మీ ఇంట్లో పెద్ద ట్యాంక్ ఉంది, అపార్ట్మెంట్లో ఉంటున్నావు, ఆ ట్యాంక్ తొందరగా నిండాలంటే నీ పంపు కెపాసిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎంత పెద్ద పంపు పెట్టుకుంటే అంత తొందరగా పంప్ అవుతుంది, అంత తొందరగా పంప్ అవుతుంది. నీ గుండె నీ గుండె ఎంత పంప్ చేస్తుంది? 70 × 70 ml 4.9 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుంది. నీ గుండె నిజంగా 4.9 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుందా? పంపు వేయట్లేదు కనుకనే ప్రెషర్ పెరిగింది. అర్థమైందా అండి? అసలు 4.9 లీటర్ కాదు, నీ గుండె ఎంత కెపాసిటీ ఉంది పంప్ చేసి 40 లీటర్స్ పంప్ చేయగలదు. ఎక్సర్సైజ్ చేస్తే నీ యొక్క అందుకే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేస్తే గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ పెరుగుతుందని చెప్పాను. 40 లీటర్లు పంప్ చేసే కెపాసిటీ ఉంది గుండెకి. మనం దాన్ని కాస్త 4-5 లీటర్లు కూడా పంప్ చేయలేకపోతుంది నీ గుండె. చెప్తున్నానండి ఇందులో ఎందుకు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ యొక్క జీవన ప్రక్రియలన్నీ లివరు, బ్రెయిన్, మజిలు, కిడ్నీ, లివర్, హార్ట్. హార్ట్ ఎలా ఉందో చెప్తున్నాను, ఎంత ఆరోగ్యంగా ఉందో. హార్ట్కి కావాల్సినటువంటి హార్ట్ అంతా టారినే ఉంటుంది. టారిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ఉందా లేదా? దానికి కావాల్సిన హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉందా లేదా? ఇవన్నీ కూడా గుండె 24 గంటలు కొట్టుకుంటుంది, అది ఆగే సమస్య లేదు. అది ఆగిందంటే మనం ఉండలేం. అయినా తక్కువ ఎనర్జీనే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది? ఎందుకంటే దాంట్లో ప్రాణవాయువుతో అది కొట్టుకోవడం వల్ల అదే దాని వ్యాయామం, అందుకే అది అంత ఆరోగ్యంగా ఉంది. అందులో 25% మైటోకాండ్రియానే ఉంది. అందుకే గుండె నిరంతరం 24 గంటలు డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నా కూడా 7% ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. బ్రెయిన్ కొట్టుకోవట్లేదు, అయినా హార్ట్ కంటే బ్రెయిన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, 19% కన్జ్యూమ్ చేస్తుంది. కిడ్నీస్ కొట్టుకోవట్లేదు, అయినా హార్ట్ కంటే కిడ్నీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది క్యాలరీస్.
ఎందుకని ఒక యోగి ఏ విధంగా అయితే 8 ముద్దలతోనే ఏ విధంగా జీవించగలడో హార్ట్ యొక్క కండరాల్లో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ప్రాణవాయువు ఎక్కువగా ఉంది? అందులో మైటోకాండ్రియా ఎక్కువగా ఉంది. అందువల్లనే మైటోకాండ్రియల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక ఇంచులో సుమారు ఒక 2 బిలియన్ క్యాపిలరీస్ ఉంటాయి హార్ట్లో. మొత్తం ఎక్కడ చూసినా రక్తనాళాలే ఉంటాయి. మొత్తం గుండె నిండా రక్తనాళాలే ఉంటాయి. ఆ రక్తనాళాల వల్లనే మైటోకాండ్రియా ప్రాణశక్తి గుండెకే ఎక్కువగా ఉంటుంది. అందుకే గుండె తక్కువ క్యాలరీలు తీసుకుంటే ఎక్కువ పని చేస్తుంది. మిగతా మొత్తం శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ 19%. ఒక బ్రెయిన్కి ఎక్కువ అవ్వాలంటే మిగతా భాగాలన్నీ శరీరంలో ఇంకా నేను ఏ అయితే చెప్పలేదు అవన్నీ కలిస్తే నీ బ్రెయిన్కి ఎక్కువ అవ్వాలంటే ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే చూడు, ఈ 5 భాగాలు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. This is a new skin cream for this winter. It's much more evolved. It has the best of the serums in the world using the peptides. The most expensive peptides are the eyebrow, it's a dark circle clearing, and your fairness peptides. There are more than 25 peptides used today for your skin, for your eyebrows too, for your eyes too. Your skin cream. This is a cream. Little bit we use, very little bit we use. Which cream? Which butter is the best in the world? Shea. But how many are cosmetic shea butters are pure shea butter? This is pure, very little. In order to withstand the serums, we use that. It has 35 peptide serums, though they are at the micro level. That's enough. So it forms the best fairness, anti-pigmentation, the best day-to-day skin repair, rejuvenation, purifying serum it has.